రూపా అటులే. వీడు నన్ను చాలా మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. ఇలాంటి వాడు ఉండాల్సింది ఈ ఇంట్లో కాదు, ఆ పైలోకంలో. లే. నాన్న, రాజుని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి నాన్న. రూపా, ఏం మాట్లాడుతున్నావు? ఇందులో రాజు తప్పు లేదు నాన్న. రాజు నేను ప్రేమించుకున్నాం. నాన్న, గౌతమ్తో నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రాజు నా మెళ్ళో తాళి కట్టాడు. అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాన్న. నన్ను క్షమించండి పెద్దయ్య. లేవండి. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నాన్న, మీ మాటకు అడ్డు చెప్పి మీ మనసుని నొప్పించడం ఇష్టం లేక నేను మీకు చెప్పలేకపోయాను. కానీ నా మనసు నొచ్చుకుంటుంటే చూడలేక రాజు నా మెళ్ళో తాళి కట్టాడు. రే రాజు, ఈ విషయం నాకే చెప్తే నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేసేవాడిని కదరా. నా కూతుర్ని నీకంటే ఎవరు బాగా చూసుకుంటారా? నా అల్లుడుగా నీకంటే అర్హత ఇంకేముండాలరా? నాతో ఒక్క మాట చెప్పుంటే మీ ఇద్దరు పెళ్లి అదే మండపంలో అంగరంగ వైభవంగా జరిపించేవాడిని. గౌతమ్, చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు చేశారో చెప్పు. సారీ అంకుల్, అక్కడున్న సీసీటీవీలన్నీ చెక్ చేశాను. తాళి కట్టినవాడు పక్కా ప్లాంట్ గా ఏ కెమెరాకి దొరకకుండా ప్లాన్ చేశాడు. రూపకి దొంగ మొగుడయ్యాడు. అదేంటి గౌతమ్, ప్రూఫ్స్ అన్ని దొరికాయన్నావు కదా? వీడియోలు దొరికాయి అంకుల్, కానీ ఆ వీడియోలో వాడు దొరకలేదు. సారీ అంకుల్, మీ టైం వేస్ట్ చేశాను. ఇట్స్ ఓకే గౌతమ్, నువ్వు రూపకి జరిగిన అన్యాయాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నీకు సహకరించడం, రూపని కాపాడుకోవడం మా బాధ్యత. థ్యాంక్ యూ అంకుల్, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి వదలను అంకుల్. మీ ముందు తీసుకొచ్చి నించోబెడతాను వాణ్ణి. వస్తాను అంకుల్. రాజు, గౌతమ్కి ప్రూఫ్స్ దొరకలేదా? లేకపోతే దొరికినా చెప్పలేదా? చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? ఏవో అమ్మాయి గారు, అది ఆ గౌతమ్కే తెలియాలి. రాజుగాడే తాళి కట్టాడని అంకుల్కి చెప్తే వాడు నా గురించి ఏదో ఒకటి చెప్తాడు. అది అంకుల్ నమ్మి పెళ్లికి యాక్సెప్ట్ చేస్తాడు. అలా జరగడానికి వీల్లేదు. అంటే ఈ ప్రూఫ్ నాకే కాదు, ఇంకెవ్వరికి దొరకకూడదు. చెప్తా. సమయానికొచ్చి అంకుల్ మనసులో మాట విన్నాను కాబట్టి తెలివిగా ప్రూఫ్ సంపాదించి చూపించలేదు.
లేకుంటే నేనే దగ్గరుండి ఆ రాజుగాడికి కన్యాదానం కాకుండా నా పెళ్ళాన్ని దానం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆధారాలన్నీ రూపుమాపి ఆ రాజుగాడి అంతు చూసి యథావిధిగా రూపని నా సొంతం చేసుకుంటా. ఇదంతా జరగాలంటే అస్సలైన ఆధారం ఆ రాజుగాడి ఫోన్లోనే ఉంది. వాళ్ళకు అనుకూలంగా మారబోయేది, నాకు ప్రతికూలంగా మారబోయేది ఆ ఫోన్లో ఉన్న వీడియోనే. కాబట్టి ముందు దాన్ని డిలీట్ చేయాలి. ఆ వీడియోని డిలీట్ చేసేస్తే రాజే తాళి కట్టాడని ఒప్పుకున్నా ఎవ్వరూ ఒప్పుకోరు. అప్పుడు నేను చెప్పిందే వేదమవుతుంది. అసలు శైలు ఎక్కడుందో ఆ రాజుగాడికి ఎలా తెలిసింది? రేయ్, ఆ రాజుగాడితో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. శైలు ఉన్న అడ్రస్ వాడికెలా తెలిసిందిరా? అదే గౌతమ్, మాకు అర్థం కావట్లేదు. సమయానికి రేణుక వచ్చి హెల్ప్ చేసేందుకు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ రాజుగాడు శైలును అడ్డం పెట్టుకుని నా బండారం అంతా బయట పెట్టేవాడు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. సరే గౌతమ్, నువ్వు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాం. రాజు, ఆ గౌతమ్ తాళి కట్టిన వాడిని కనిపెట్టడం తప్ప వేరే పని పెట్టుకోవట్లేదు. ఎలా అయినా నా మెళ్ళో తాళి కట్టింది నువ్వేనని కనిపెట్టేస్తాడు రాజు. ఆ గౌతమ్ బండారం బయట పెడదామనుకుంటే శైలు కూడా మన దగ్గర లేదు. ఇలాంటి టైంలో ఈ విషయం వేరే వాళ్ళ ద్వారా నాన్నకి తెలిస్తే మన ఇద్దరినీ క్షమించరు రాజు. అందుకే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా మనమే వెళ్ళి నాన్నకు చెప్పేద్దాం రాజు. ఏమంటున్నారు అమ్మాయి గారు? అవును రాజు, జరిగిన నిజం గౌతమ్ చెప్తే తెలియడం కన్నా మనం చెప్తేనే బెటర్ అని నా అభిప్రాయం. నా గురించి అందరూ నా నుంచి ఏ లోటు లేకుండా పెంచుతున్నాను అనుకుంటున్నారా? కానీ రూప పెళ్లి విషయంలో మాత్రం నేనేమీ చేయలేకపోతున్నాను. మీరు చెప్పింది కరెక్టే అమ్మాయి గారు, సరైన నిర్ణయమే తీసుకున్నారు. పదండి, ఇప్పుడే వెళ్ళి పెద్దయ్య గారితో మన పెళ్లి గురించి చెప్పేద్దాం. నాన్నా, రండమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఎరా రాజు, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? రాజు వెళ్తానన్నా నాన్న, నేనే ఆపాను. ఏమైందమ్మా? బయటికి వెళ్ళే పని ఏమైనా ఉందా? లేదు నాన్న. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలమ్మా. రూపా, నన్ను క్షమించమ్మా. జీవితంలో నీకే లోటు రానివ్వకూడదనుకున్నాను, కానీ నీకు జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. అయ్యో నాన్న, మీరు అలా మాట్లాడతారేంటి నాన్న?
ఇంతకంటే మంచి జీవితం నాకెవరిస్తారు నాన్నా? దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు నాన్నా. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు? నా పెళ్లి విషయంలో మీతో చాలా విషయాలు చెప్పాలి నాన్న. చెప్పకుండా నేను బాధపడుతున్నాను, చెప్తే మీరు బాధపడతారు. అయినా నా బాధలు చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఎవరున్నారు నాన్న? చెప్పమ్మా. నాన్న, నా పెళ్ళి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని మీరు ఎన్నో కలలు కన్నారు, ఎన్నో సంబంధాలు చూశారు. కానీ పెళ్లి జరిగే సమయానికి నా మెళ్ళో తాళి పడింది. తాళి కట్టింది ఎవరో కాదు నాన్న, నాకు మీకు ఎంతో ఇష్టమైన రాజే నాన్న. నానా, పెద్దయ్య పెద్దయ్య నానా, పెద్దయ్య నానా, పెద్దయ్య నానా, పెద్దయ్య నానా, రాజు ఏమైంది? నానా, లేండి నానా. నానా, పెద్దయ్య రాజు ఏమైంది? లేండి నానా. పెద్దయ్య నానా, అన్నయ్య నానా, అన్నయ్య ఏమైంది రాజు? బావగారు, పెద్దయ్య రూపా ఏమైంది? ఏమైంది బావగారు? హాస్పిటల్ తీసుకెళ్దాం, అదండి పదండి. తీసుకెళ్దాం, పట్టండి. నానా, డాక్టర్ నానా, పెద్దయ్య నానా, పెద్దయ్య త్వరగా తలుపు తీయండి. పెద్దయ్య నానా. డాక్టర్ డాక్టర్ నానా, నానా. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఏం కాదు, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, మీరు ధైర్యంగా ఉండండి. రాజు, నాన్నను అలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది రాజు. నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను రాజు. మమ్మీ నేను ఎన్నో ప్లాన్లు వేశాం, కానీ ఇప్పుడు మేమేం చేయకుండానే మామయ్య డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మామయ్య పోతే ఇంటిని మమ్మీ చూసుకుంటుంది, రాజకీయ వారసుడిగా మామయ్య ప్లేస్లో నేను నిలబడతా, రూపని కూడా నా సొంతం చేసుకుంటా. డాక్టర్, 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 మా మా నాన్నకి నాన్నకి ఎలా ఎలా ఉంది? ఉంది? డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? సూర్యప్రతాప్ గారు కాన్షియస్లో లేరు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా చలనం లేదు. ఆయన స్పృహలోకి వస్తే గానీ మేమేం చెప్పలేం. అప్పటి వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. నాన్నా, నాన్నా. రాజు, మా నాన్నకేం కాకూడదు. దేవుడా, ఆపదలో ఉండే వాళ్ళకి దేవుడే దిక్కంటారు. అలా ఆపదలో ఉండే ఎంతో మందికి మా నాన్న దేవుళ్ళ ఆదుకున్నారు. అలాంటి నా దేవుడికి ఇప్పుడు ఇలాంటి శిక్ష వేస్తావా దేవుడా? మా నాన్నని నువ్వే కాపాడాలి దేవుడా.
రూపా, అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారి పని? పెద్దయ్య గారికి ఏం అవదు, వదిలేండి మీరు. వదిలేండి అమ్మాయి గారు. అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారి పిచ్చి పని? మీరే కదా పెద్దయ్య గారిని దేవుడు అన్నారు. ఆ దేవుడికి ఏ దేవుడు అన్యాయం చేయడు. పెద్దయ్య గారికి ఏం కాదు, అంతా మంచిగా జరుగుతుంది. పెద్దయ్య గారికి ఏమీ కాదు అమ్మాయి గారు. మీరు బాధపడకండి అమ్మాయి గారు. ఐగోరికి ఇలాగ అయిందని తెలియగానే చాలా భయం వేసిందమ్మా. ఐగోరికి ఇలాగ అయిందని తెలియగానే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. సూర్యకేం కాకూడదా పల్లాడు? అమ్మగారు అందరూ ఇక్కడే ఉన్నారు. మనం వెళ్తే అనుమానం వస్తుంది. ముందుగా నేను వెళ్ళి ఏసీం కనుక్కుంటాను. తమరు మనం అనుకున్నట్టుగా అలాగొచ్చేసేయండి. ఎలాంటి ఎలాంటి ఒరే అయ్యా, ఒరే అయ్యా, పెద్దయ్య గురికి ఏంటైనదిరా? ఇప్పుడు ఎలాగున్నది? హార్ట్ అటాక్ అనుకుంటానా అన్న? నైట్ ఉన్నట్టుండి పడిపోయారు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు. ఒరే అయ్యా, అమ్మాయి గురు బాగా భయపడినట్టున్నదిరా. నువ్వే ఎలాగో ధైర్యం చెప్పాలా? నాన్న, ఈ పరిస్థితుల్లో ఎవరు ధైర్యం చెప్పినా ధైర్యం కలగదు నాన్న. డాక్టర్లు చెప్పే మాటలే అమ్మాయి గారికి ధైర్యం ఇస్తాయి. అమ్మా, పెద్దయ్య గురికి ఏటి కాదమ్మా. నువ్వేటి దిగులు పడమాక. నీ ధైర్యమే అయ్యగోరి ప్రాణానికి శ్రీరామ రక్ష. అమ్మ డాక్టర్ అమ్మా, మా పెద్దయ్య గురిని ఎలాగైనా మీరే కాపాడాలా. కూర్చొని తెల్లి చూడండి అమ్మా. అమ్మా, ఎంతసేపు అని ఇలాగ నిలబడతారు? కాసేపు కూకోండి అమ్మా. అవునమ్మాయి గారు, రాత్రి నుంచి మీరు నిలబడే ఉన్నారు. కాసేపు కూర్చోండి. రండి అమ్మా, రండి కూకోండి. కూర్చోమ్మా. అయ్యగోరు, తమరు కూడా కూకోండి. పెద్దయ్య గురికి ఏటి కాదు. డాక్టర్ అమ్మ వెళ్ళారు కదా, అంతా ఆవిడే చూసుకుంటారు. తమరు కూకోండి. పొద్దు పొడిసిందయ్యో ఇయాలే, ఓ ఎన్నో ఏండ్ల కటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే. ఓయాలో యాలా యాలో రే, ఓయాలో యాలా యాలో రే. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. సూర్య, ఇన్నేళ్ళు నీ కళ్ళ ముందుకు రాకుండా దూరంగా ఉంది. నీకు ఇలా దగ్గర అవ్వడానికి కాదు, నేను ఇలా చూడ్డానికి కాదు. నీ ముందుకొస్తే నన్ను క్షమించవని తెలుసు. అయినా నువ్వే పరిస్థితుల్లో ఉంటే రాక తప్పలేదు. నేనెలా చూస్తుంటే నా ప్రాణం కూడా పోయేలా ఉంది సూర్య.
నేను మన కూతురికి ఇష్టం లేని పెళ్లి తప్పించి తనకిష్టమైన రాజుతో పెళ్లి చేశాను సూర్య.